హలో, నేను మిసేశ్రావు. ఆంధ్రప్రదేశ్లో 2019, 2024 మధ్యలో జరిగినటువంటి కొన్ని నేరాలు, దాని వెనుకున్నటువంటి రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కరణం రాహుల్ మర్డర్కి సంబంధించి ఏం జరిగింది అనేది ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు నిందితుడు కోగంటి సత్యనారాయణ. యాక్చువల్గా కరణం రాహుల్ హత్య జరిగిన తర్వాత ఆ రోజు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి 2021లో ఈ హత్యకు కారణం ఎవరెవరు అనంటే కోదాడ విజయ్, పద్మజ, గాయత్రి, కోగంటి సత్యం అని చెప్పి తేల్చారు. విజయ్ కుమార్ అనే అతను కార్పొరేటరు, మాజీ. కోగంటి సత్యం పారిశ్రామికవేత్త. వీళ్ళిద్దరూ కలిసి, ఈ నలుగురు పద్మజ, గాయత్రితో కలిసి, ఒక ఇద్దరు మహిళలు, వీళ్ళు కలిసి కరణం రాహుల్ని హత్య చేశారనేది అప్పట్లో కేసు. ఆ రోజున పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్లు కూడా వేశారు. అయితే ఆ రోజున అసలు ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు కోగంటి సత్యం మీడియా ముందుకు వచ్చారు. 40 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి తోటి కలిసి వ్యాపారం చేసుకునే దానికి ఇచ్చారు. ఒక వ్యాపార డీల్ కుదిరింది వాళ్ళిద్దరి మధ్య. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఇప్పుడు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ 40 కోట్లు ఇచ్చిన తర్వాత రాహుల్ మర్డర్ అయ్యారు. కానీ ఆ మర్డర్ కేసులో తమను ఇరికిచ్చారు. అసలు జరిగింది వేరే అని చెప్పి, అసలు ఎవరు మర్డర్ చేశారనేది మేము ప్రొడ్యూస్ చేస్తాం, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్గా కరణం రాహుల్ తండ్రి కూడా సిబిఐకి ఈ కేసుని అప్పచెప్పాలని కోర్టులో ఆయన పోరాడుతూ ఉన్నారు, న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కోగంటి సత్యం చెప్పేది వర్షన్ను బట్టి జత్వానీ కేసు ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగింది అనేది ఒకటి. 2, కాకినాడ సీపోర్టుకు సంబంధించినటువంటి ఈ షేర్ల గోల్మాలు, లేదంటే కర్ణాటి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి ఆ సీపోర్టును రాయించుకొని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రోద్బలంతో, అలాగే వైవి సుబ్బారెడ్డి కుమారుడు సీన్లో ఉన్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. కర్ణాటి వెంకటేశ్వరరావు షేర్ల విషయంలో షేర్లు బలవంతంగా రాయించుకున్నారు. వైవి విక్రాంత్ రెడ్డి దీనికి సూత్రధారి. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు దీని వెనుక అనేది కర్ణాటి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి మొత్తం విచారణ జరిగింది. తాజాగా కర్ణాటి వెంకటేశ్వరకు మళ్ళా కాకినాడ సీపోర్టుకు సంబంధించిన పరిష్కారం లభించింది. తర్వాత జత్వానీ కేసు. జైత్వానీ హీరోయిన్, ఆవిడ్ని తీసుకొచ్చి ఏ విధంగా 3 IPSలు ఆవిడ్ని నానా రకాలుగా హింస పెట్టి చేశారనేది కూడా కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి కేసు. ఈ 2 కేసుల జాబితాలోనూ ఇప్పుడు కరణం రాహుల్ కేసు కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు కోగంటి సత్యనారాయణ ఏం చెప్తూ ఉన్నారని అంటే, మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఎవరో మాకు తెలుసు, మేము వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం, వాళ్ళని ప్రాణంతో ఉండకుండా చేసేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. అందుకే వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు ఆయన. పైగా ఆ రోజున విజయవాడ సిపిగా ఉన్నటువంటి శ్రీనివాసులు అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోటి జరిపినటువంటి సంభాషణలు, వీటన్నిటిని బయటికి తీస్తే కనుక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయని చెప్పి ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఈ కేసుని మళ్ళా రీఓపెన్ చేసి బయటికి తీస్తే జత్వానీ కేసులో అలాగే కర్ణాటి వెంకటేశ్వర కేసులో ఏమైందో ఈ కేసులో కూడా అది బయటికి వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే కరణం రాహుల్ అనే అతను 2021లో చచ్చిపోయినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు ఏంటి అనేది మీకు చూపిస్తున్నా. క్లోజప్లో మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు లేటెస్ట్గా ప్రెస్ మీట్ పెట్టి కోగంటి సత్యం ఏమన్నారనేది చూద్దాం. కోగంటి సత్యం ఆయన ఏమన్నారనేది రిపోర్ట్ చూడండి. సూత్రధారులు, కరణం రాహుల్ హత్యకు సూత్రధారులు పెద్దిరెడ్డి, చేయించింది తలసల రఘురాం, వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి. తలసల రఘురామ్ అనే అతను
జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలను మొత్తాన్ని కోఆర్డినేట్ చేసేటువంటి కీలకమైనటువంటి లీడర్ అతను. పైగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో ఒక నిందితుడు కూడా. ఇక కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ల సంచలన ఆరోపణ. ఇది ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ చదువుతాను నేను, ఈ క్లోజప్లో కూడా చూపించవచ్చు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 2021లో జరిగిన పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో సూత్రధారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి హత్య చేయించింది తలసల రఘురాం, వెల్లంపల్లి శ్రీనివాస్. ఆ కేసులో మేము నిర్దోషులం, కావాలనే మమ్మల్ని ఇరికించారని పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ కోరాడ విజయ్ కుమార్ ఆరోపించారు. శనివారం విజయవాడ కృష్ణలంకలో వారు మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కలిసి ఫ్యాక్టరీ నిర్మాణానికి రాహుల్ 40 కోట్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పేపర్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు మీడియా సమావేశంలో ఆ ఒప్పందానికి సంబంధించి. దానిలో గొడవల కారణంగానే హత్య జరిగింది. ఈ సమాచారం సేకరించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఈ హత్య చేసింది మేం కాదని ఆనాటి సీఎం జగన్కు, హోంమంత్రికి వినతిపత్రాలు ఇచ్చాం. హత్యలో పాల్గొన్న వారిని మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. వారి ప్రాణాలకు హాని తలపెడతారని భయంగా ఉంది. రాహుల్ తండ్రి సైతం కేసును సిబిఐకి ఇవ్వాలని హైకోర్టులో రిట్ వేశారు. కేసును సిఐడికి కానీ సిబిఐకి కానీ ఇచ్చి పునర్విచారణకు ఆదేశించాలి. వైసీపీ నేతలకు ఆనాటి విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను బయటికి తీస్తే నిజానిజాలు నిగ్గు తేలుతాయి. పోలీసులు మాపై 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ వీడియోను ఆనాటి మంత్రులకు పంపారు. ఈ కేసును పోలీసులతో పాటు ఈడీ, ఐటీ కూడా పరిశోధించాలి అని కోరాడ డిమాండ్ చేశారు. సో 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ రోజున వీళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి కరణం రాహుల్ హత్య కేసులో నిందితులుగా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారనేది వీళ్ళు చేసినటువంటి ఆరోపణ. అంటే రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా అయితే 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళు చేశారో ఆ తరహాలో చేశారని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఒక అభియోగం మోపుతున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ఆ రోజున ఈ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్స్, తర్వాత పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ను మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఇక్కడ చూడండి. పారిశ్రామికవేత్త హత్య కేసు, బెంగళూరులో కోగంటి సత్యం అరెస్టు. అప్పుడు కోగంటి సత్యం బెంగళూరులో ఉంటే అరెస్ట్ చేశారు. ఆర్థిక వివాదాల కారణంగానే రాహుల్ హత్యకు గురి అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అంటే అప్పుడు అయితే వారు ఈ కేసును ఇతర కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ జోన్ పోలీసులు కర్ణాటక నుంచి మరో అనుమానితుడు కోగంటి సత్యంను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంటే అప్పట్లోది నేను చెప్తాను. యువ పారిశ్రామికవేత్త మరియు పారిశ్రామికవేత్త శ్రీ రాహుల్ ఆగస్టు 18న నగరంలో తన కారులో శవమై కనిపించాడు. ఆయన కృష్ణా జిల్లాలోని కొండూరు మండలంలో జిక్సిన్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను కొంతమంది భాగస్వామితో కలిసి స్థాపించారు. అది ఆ తర్వాత ఇంకొక రిపోర్ట్, ఆ రోజు పత్రికల్లో వచ్చిన రిపోర్టు ఏంటంటే, ఇవన్నీ విజయవాడలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో కొత్త కొండ వెలుగు చూసింది. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరాల్లో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ హత్యలో మరో 2 మహిళలకు కూడా సంబంధం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళల ఇంటి సమీపంలోనే రాహుల్ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఒకసారి ఆ మహిళలతో పాటు కోరాడ విజయ్ కుమార్ ఒంగోలులోని రాహుల్ ఇంటికి వెళ్ళినట్టు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక అంశాలపై పలు మార్లు ఆ మహిళల సమక్షంలోనే పంచాయతీలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రాహుల్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు, వైద్యులు అప్పచెప్పారు. రాహుల్ మృతదేహం స్వస్థలం ఒంగోలుకు పోలీసులకు తరలించారు. ఇది అప్పుడు ఆయన మర్డర్ జరిగినప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ. విజయవాడలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ కారులో శవమై తేలడంతో సంచలనం సృష్టించింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది హత్య అని వెల్లడైంది. దీనిపై రాహుల్ తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు ఒకరైన కోరాడ విజయ్, రాహుల్ కలిసి వ్యాపారం చేసేవాళ్ళు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కోరాడ విజయ్ ఓటమి పాలవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో తన షేర్లు తీసుకుని డబ్బు ఇవ్వాలంటూ రాహుల్ని కోరాడు. అందుకు రాహుల్ అంగీకరించలేదు. అంతేకాకుండా తాము స్థాపించిన కంపెనీని కోగంటి సత్యంకు అమ్మాలని రాహుల్ వద్ద ప్రతిపాదించాడు. అందుకు రాహుల్ కూడా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో రాహుల్పై కోరాడ విజయ్, కోగంటి సత్యం, కోరాడ పద్మజ, గాయత్రి ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బయటికి వెళ్లిన రాహుల్ తిరిగి రాలేదు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో A1గా కోరాడ విజయ్, A2గా కోగంటి సత్యం, A3గా కోరాడ విజయ్, అర్ధాంగి
పద్మజ A4గా పద్మజ, A5గా గాయత్రుల పేర్లను పేర్కొన్నారు. ప్రస్తుతం కోరాడ విజయ్ పరారులో ఉన్నాడు. అతడు బెంగళూరులో ఉన్నట్టు భావిస్తున్నారు. పోలీసుల బృందాలు గాలింపు జరుపుతున్నాయి. ఈ ఘటనపై గోగంటి సత్యం స్పందిస్తూ ఫ్యాక్టరీ అమ్మకానికి ఉందంటేనే తాను వెళ్ళానని, రాహుల్ మృతితో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు విచారణలో సహకరిస్తారని చెప్పారు. ఇది రాహుల్ మర్డర్కి సంబంధించి అప్పట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్. ఇవన్నీ కనుక చూస్తే మనకు అసలు ఈ కేసులో ఏమైంది అని, అప్పట్లోనేమో విజయ్ కుమార్ అలాగే కోగంటి సత్యం హత్య చేశారని, ఇప్పుడేమంటున్నారు, మేం కాదు, ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం, 40 కోట్లు రాహుల్ ఇచ్చారు వాళ్ళకి, ఆ తర్వాత జరిగింది అని అంటున్నాడు. మరి ఈ కేసుకు సంబంధించి రహస్యమైనటువంటి అంశాలు ఇప్పుడు బయటకు వస్తే కనుక పెద్దిరెడ్డి అలాగే మిథున్ రెడ్డి ఇరుక్కునే అవకాశం ఉందా? ఇప్పుడు కోగంటి సత్యం బయటకు వచ్చి వివరాలన్నీ నేను బయట పెడతాను అంటున్నాడు. మరి బయట పెడితే పెద్దిరెడ్డి అలాగే మిథున్ రెడ్డి ఇద్దరు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా? అంత సీరియస్గా ఆ కేసు ఉందని మీరు భావిస్తున్నారా? ఆ రోజు కేసుని తారుమారు చేశారు. ఇప్పుడు నిజాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సేమ్ కర్ణాటక వెంకటేశ్వర్లు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, ఇప్పుడు కోగంటి సత్యం కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. జత్వాని ఏ విధంగా డిమాండ్ చేస్తుందో ఈయన కూడా అలానే డిమాండ్ చేస్తున్నారు. సో ఆ రోజు కేసు దాచిపెడితే ఇప్పుడు నిజాలు బయటకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఈ రాహుల్ మర్డర్కు సంబంధించినటువంటి దాంట్లో ఇరుక్కునే అవకాశం ఉందా ఏంటి? దీని మీద ఈ డిమాండ్ మీద అసలు సిబిఐ ఎంక్వైరీకి వేయాలా ఈ కేసుని అనేది మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.